హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. చాలా రోజుల నుంచి నేను కంటున్న డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ కాబోతుంది. నా రిలేటివ్స్ అండ్ నా ఫ్రెండ్స్, మా ఊరోళ్ళు కానీ అండ్ మాలియాకి వెళ్ళిన ప్రతిసారి ఎవరో ఒకరు గోల్డ్ కొంటూ ఉంటే, అరే అందరూ గోల్డ్ కొనుక్కుంటున్నారు కదరా, మనం కూడా ఎప్పుడు కొంటాం ఇలాగ వెళ్ళేసి, అండ్ మనం కూడా కొనుక్కోవాలి ఖచ్చితంగా. మనం ఇండియాకి వెళ్ళేటప్పటికి ఏదో కొద్దిగా మనకంటూ మనం కష్టపడిన డబ్బులతో, సొంత డబ్బులతో బంగారు కొనుక్కోవాలని ఫిక్స్ అయిపోయినా. మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, అరే మనకంటూ ఏదో ఒక ఇల్లు ఉండాలి, మన ఫ్యామిలీ బాగా చూసుకునేలాగా మనం ఏదో కొద్దిగా సంపాదించుకోవాలి, అండ్ ఏదన్నా కొద్దిగా అన్న బంగారం అంటూ మనకు సొంత బంగారం అనేది ఉండాలి. సో అని చెప్పేసి మన మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే పక్కా ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటివి. అలానే ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఎంతోమంది కష్టపడి వాళ్ళ కష్టపడిన డబ్బులతో అయితే గోల్డ్ కొని ఇండియా పంపిస్తూ ఉంటారు, అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళ కోసం కూడా గోల్డ్ కొంటూ ఉంటారు. సో అలానే ఈరోజు నేను కూడా కొనబోతున్నా. ఇంటికి వెళ్ళేసి వచ్చి కోవిడ్కి 2 years అవుతుంది. సో ఈ 2 years నుంచి నేను 2 రంజాన్స్ వెళ్ళిపోయినాయి. ఆ రంజాన్లో వచ్చిన డబ్బులు అండ్ ప్రతి నెల నా జీతం మాత్రం పక్కా ఇంటికి పంపించేస్తా. జీతంలో కార్డు వేసుకోవడానికి ఇంట్లో వాళ్ళని అడిగి ఒక 10 దినార్లు అయితే పెట్టుకుంటాను అనమాట. దాంట్లో కార్డు పోగా కొద్దిగా మిగిలించుకుంటాను. అండ్ అది కాకుండా కోవిడ్ వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రా పనులు చెప్పినప్పుడు, ఎక్స్ట్రా ఏదన్నా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు కూడా కొద్దిగా ఎత్తి పెట్టుకున్నా. అండ్ ఈ మధ్య రీసెంట్గా బయలుదేరి పనికి కూడా వెళ్ళిన ఆఖరికి, అక్కడ ఒక 10 దినార్లు వచ్చింది. సో ఆ 10 దినార్లు మొత్తం కొద్దిగా డబ్బులు అయితే గ్యాదర్ చేశాను అనమాట. ఇంట్లో వాళ్ళకైతే అస్సలు సంబంధం లేదు, ఒక్క రూపాయి కూడా. సో నేను కష్టపడి ఎత్తిపెట్టుకున్న డబ్బులే, దీంతో బంగారు కొందామని చెప్పేసి వెళ్తున్నాను. నాన్నకైతే చెప్పాను అనమాట ఒక మాట. సో నాన్న, నేనైతే బంగారు కొనుక్కుంటున్నాను, ఇట్లా నేను ఎత్తిపెట్టుకున్న డబ్బులతో కొనుక్కుంటున్నాను. సో ప్రతి నెల జీతం పంపిస్తున్నది నీకు తెలిసిందే. కొద్దిగా ఎత్తిపెట్టుకున్న డబ్బులు అండ్ ఈ మధ్య రంజాన్కి వచ్చిన డబ్బులు అంతా కలిపి నేను బంగారు తీసుకుంటున్నా. కానీ ఈ నెల మాత్రం, అంటే మే నెల, నేను జూన్లో ఇంటికి వస్తున్నాను కాబట్టి మే నెల నాకు సార్ ఇచ్చే జీతాన్ని నేను ఖర్చులకు పెట్టుకుంటాను ఇంటి దగ్గర. నేనైతే ఆ జీతాన్ని ఇంటికి పంపించున్నాను అని చెప్పేసరికి మా నాన్న అయితే, అంతకన్నా ఏముంది, వెళ్ళి తీసుకో, నువ్వు ఎత్తిపెట్టుకున్న డబ్బులతోనే కదా కొనుక్కుంటున్నావు, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా, నువ్వు వెళ్ళి తీసుకో అని చెప్పేసి చెప్పాడు. డిజైన్లు అయితే మనకి అసలు తెలియదు అనమాట ఎప్పుడు కూడా. అంటే పుట్టినప్పటి నుంచి 20 సంవత్సరాలు వచ్చేంతవరకు, కరోనా ముందు వరకు అమ్మా నాన్నే డ్రాయర్ కొనాలన్నా కూడా సైజు వాళ్ళే చూసుకొని ఎత్తుకొని వచ్చేటోళ్ళు. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకే వీడియో కాల్ చేసి వాళ్ళకి ఏది నచ్చితే దాన్నే తీసుకుందాము, మనకు కానీ మన ఫ్యామిలీకి కానీ యూజ్ అయ్యేలాగా మనం కష్టపడి ఎత్తిపెట్టుకుని డబ్బులతో కొంటున్నాం అంటే ఆ హ్యాపీనెస్, ఆ ఫీలే వేరే లెవెల్లో ఉన్నది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎన్ని గ్రాములు కొంటున్నానో వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎంత రేట్ ఉంది, ఎన్ని గ్రాములు కొన్నాను అండ్ ఇండియాకి ఎంత తీసుకెళ్తున్నానో చూపిస్తాను. 3 గంటలప్పుడు ఇక్కడికి వచ్చా వితౌట్ పర్మిషన్తో. అంటే ఇట్లా కోవిడ్ సిటీలోనే మేడం ఆఫీస్ డ్యూటీ పడింది కాబట్టి వచ్చిపోదామని చెప్పేసి వచ్చా. కానీ 3 గంటలకు క్లోజ్ చేసి 4:30 ఓపెన్ చేస్తారంట వాళ్ళు షాపు. అందుకని చెప్పేసి మళ్ళీ వెళ్తున్నాను. అప్పుడు వచ్చినప్పుడు వితౌట్ పర్మిషను, ఇప్పుడు మాత్రం పర్మిషన్ తీసుకొని వచ్చాను అనమాట. ఎందుకంటే మనం నమ్మకం పోగొట్టుకోకూడదు అండ్ మాట రాకూడదు. బంగారం మాత్రం తగదాగా మెరుస్తూ ఉంటుంది. హాయ్ చెప్పు, ఎంతనా రేట్నా? 29,370 24 క్యారెట్స్ గ్రామ్ వచ్చేసి 32 దినార్లు ఉన్నది. అదే 22 29 దినార్ల 365 ఫిల్స్ ఉన్నది. 21 క్యారెక్టర్ వచ్చేసి కోవిడ్ వాళ్ళది 28 దినార్ల 19 ఫిల్స్ ఉన్నది. అది 18 క్యారెక్టర్ వచ్చేసి ఎక్కువ పిలిపిన వాళ్ళు కోవిడ్ వాళ్ళు కొంతూ ఉంటారు, 24 దినార్లు ఉన్నది. సో మన వాళ్ళు ఎక్కువ కొనేది 22 క్యారెట్స్ 29 దినార్లు 365. లేడీస్కి బ్యాచ్లెట్లు, జెంట్స్కి రింగులు, లేడీస్కి తాలుబొట్లు, డాలర్లు జెంట్స్కి, ఇంకా ఇవి అవే కమ్మలు, రింగులు, పెద్దవాళ్ళకి ఉంగరాలు, ఏమో లేడీస్కి రకరకాల డిజైన్లలో ఉన్నాయి. బంగారం మాత్రం మెరుస్తుంది, రేటు కూడా మెరుస్తుంది. హారాలు ఏమో ఏం పేర్లు పిలిచారో, ఇవి అవేంటినా లాంగ్ చైన్లా? అవి లాంగ్ చైన్లు, సరుడు కొత్త మోడల్ అంట. ఇంకేమో బుట్టకమ్మలు అన్నా, అది కడిం వచ్చింది కదా చేతులకి, అవి చూపించు. అప్పటి నుంచో నాకు బాగా డ్రీమ్ ఇది, ఖచ్చితంగా ఇది కొనాలి ఒకటన్నా, అంటే ఈ కడిం కొనాలనేది నా డ్రీము లైఫ్లో. ఎప్పటికైనా ఖచ్చితంగా కొంత. కానీ ఇప్పుడు మాత్రం మీకు జస్ట్ చూపిస్తున్నా, ఏడ పడుతుందిగా పట్టట్లే. డ్రీమ్ ఇలాంటిది కొనాలని, చేతికి కడిం తీసుకున్నాం, ఫ్యూచర్లో తీసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమన్నా చేంజ్ చూపినా,
చైన్లు వరుసగా ఉన్నాయి. నేను మంచి డిజైన్ మీకు కూడా చూపిస్తా, ఇంట్లో వాళ్ళకి కూడా చేసి ఫోను చూపిస్తా, వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకుందాం. ఎందుకంటే మనకి చేత కాదు, ఎప్పుడు మనం తీసుకోలేదన్నమాట. కొన్ని మడత పట్టి తెచ్చి తెగిపోతాయి అది ఇది అంటారు కదా, అట్లా ఉంటాయి. ఇంట్లో వాళ్ళకైతేనే బాగా తెలుసు. అండ్ ఒకవేళ తెగిపోయినా కూడా వాళ్ళ మీద దోసేయచ్చు, మీరే కదా అది తీసుకోమన్నారు అని చెప్పేసి. మనం తీసుకోమని అనుకో, ఇది ఎందుకు తీసుకొచ్చినావు, అది ఎందుకు తీసుకొచ్చినావు అంటారు. వాళ్ళు చెప్పారంటే ఏం ప్రాబ్లం లేదు. అవునా? నో, ఏదో ఒక రోజు అవన్నీ కొనేచ్చనా. మంచి చైన్ చూపినా, 10 గ్రాములు చూపియా చూద్దాం. ఒక 10 గ్రాములు చైన్ చూపినా అని చెప్పేసి చెప్పిన. ఎప్పటికైనా అవన్నీ కొనాలన్నా అంటే దేవుడి దయ కొంతవలే అంటున్నాడు. అవన్నీ వాటిలో ఒక 10 గ్రాముల చైన్ చూపించమని చెప్పిన. చూద్దాం మనం 10 గ్రాముల చైన్ ఎంత పడుతుంది చూసుకొని ఆ తర్వాత మన దగ్గర ఉన్న డబ్బులను బట్టి అడ్జస్ట్ అవుతుంది. వరుసగా అన్ని డిజైన్లు పరుస్తున్నాడు అన్న. 1 2 3 4 5 6 7 8 9 10 14 15 డిజైన్లు చూపించాడు. వీటిలో మనకు నచ్చింది ఏరుకోవచ్చు. అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తున్నా, వాళ్ళని అడుగుదాం వీటిలో ఏది నచ్చుతుంది వాళ్ళకి. హలో అమ్మా, ఏ చూపిస్తా చూడా, మా చూపిస్తా చూడమా, చూడమా. మనోళ్ళు దీన్ని అయితే కన్ఫర్మ్ చేశారు. సార్ మెల్ల వేసుకొని చూద్దాం. బాగుందా? హలో, బాగున్నదా? సన్నగా కనపడుతుందంటే మెడ లాభం ఉంటే సన్నగా కనపడకుండా ఎట్టుంటుంది. సన్నగా కనపడుతుందంట. ఏంది మీ 3 చైన్లు వేసుకున్నా ఉంటుందమ్మా. ఒకటి 10 11 12 13 అట్లా ఉంటాయి. 3 వేసుకొని ఏది బాగున్నావు చూడమంటే అన్నీ బాగున్నాయి అంట. అన్నీ బాగుంటాయి, కొనొద్దా? ఉండి చెక్ చేయించా ఉండు. అమ్మా అన్నీ కొంతమ్మా, ఆడ కనిపించేట అన్నీ కొంత. కొందాము. ఏమన్నా స్థలం ఉన్నది అమ్మేదే? రేపు సంవత్సరం వచ్చి కష్టపడి కొంతాలే. ఉండు, వెయిట్ చెక్ చేపిస్తా ఉండు. మొత్తానికి ఇంట్లో వాళ్ళు ఈ దబ్బ చైన్ అయితే ఓకే చేశారు. ఇది ఎన్ని గ్రాములు ఉన్నదో చెక్ చేసి దీన్ని అయితే మనం బేరం ఆడాలి. మెలికలు పడతాయి అండ్ తెగిపోతాయి, దబ్బ చైన్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇంట్లో వాళ్ళ సెలక్షన్. ఒకవేళ తెగిపోయినా కూడా ఇంట్లో వాళ్ళ మీద దోసేయచ్చు. తీసేస్తా ఉంటే బాధ వేస్తుంది, ఇట్లా వండించుకుంటే బాగుంటుంది. ఎన్ని గ్రాములు? 11,900 గ్రాములు ఆ చైన్. మేడ్ ఇన్ ఎక్కడన్నా? మేడ్ ఇన్ సింగపూర్. ఇంతకుముందు మీకు జస్ట్ 10 నిమిషాల ముందే 29,330 ఎంతో చూపించింది, 460 అంటే 916 అని చెప్పేసి కనిపిస్తుంది మనకి ఇక్కడ చిన్నది. అలా కన్ను మూసుకొని ఒక అద్దంలో కన్ను పెట్టి చూడాలి. 916 క్లారిటీ కనిపిస్తుంది మామూలుగా కూడా, కానీ కొన్ని మీద చిన్న నెంబర్లు ఉంటాయి, మనం చూసుకొని తీసుకోవాలి. 916 22 క్యారెక్టర్స్ 916 అంటే. ఇది మేడ్ ఇన్ సింగపూర్. ఇది 12 గ్రాములు ఉన్నది. ఇప్పుడు నేను మెడలో వేసుకోండి వచ్చేసి ఇది 9 గ్రాములు ఉన్నది. దానికి దీనికి 70 దినాలు తేడా వస్తుంది. 900 ఇంటూ రేట్ వచ్చేసి 29 దినాలు 450 తీసుకున్నది కదా, దానికి 2 దినాలు యాడ్ చేసుకుంటే మొత్తం వచ్చేసి 31 దినాలు పాయింట్ 451 అనుకోండి. 174 దినాలు పడుతుంది. అన్నకు ఫోన్ చేద్దాం. ఎంకే చిల్లు మచ్చా దగ్గర ఉన్నది అంటే సేవ్ చేసి పెట్టింది, లేదా ఆడ పంపించుండ బ్యాంక్లో ఉంటే భద్రంగా ఉంటుంది అనేసి. బ్రో నా నెంబర్ చెప్తా, డబ్బులు పంపి బ్రో. అబ్బా రెడీగా ఉండవా? చెప్పినా వస్తానని చెప్పేసి.
ఓకే ఓకే 280 కూడా అన్న దగ్గర కొట్టే ముందు చెప్తాను స్క్రీన్ షాట్ పెట్టు ఓకే బ్రో థ్యాంక్ యూ 280 దినార్లు ఫోన్పే చేయించిన ఉంగరం చూద్దాం అనుకుంటున్నా ఉంగరం వచ్చేసి నా చేతికి ఏది పడుతుంది చూడా వచ్చేసి 9 గ్రాములు ఉన్నది ఒక్క ఉంగరం మాత్రమే నా చేతికి పట్టేది ఇంకా అంతకన్నా చిన్నటి పట్టట్లే నా సైజ్ చిన్నటి రావును బలంగా ఉన్నది బాగా చూడడానికి కానీ 9 గ్రాములు ఉన్నదంటే నాకు దగ్గర 350 దినాలు పడుతుంది సివిల్ ఐడి ఖచ్చితంగా అంటే మనమే తీసుకెళ్తున్నాం కాబట్టి మన సివిల్ ఐడి పైన తీసుకుంటే బిల్లు చెన్నైలో ఏం ఇబ్బంది ఉండదు అనమాట ఇప్పుడు కువైట్కి వచ్చి ఒక 10 రోజులు 15 రోజులు ఉండి లేదంటే 2-3 నెలలు ఉండేసి 20 గ్రాములు 25 గ్రాములు 30 గ్రాములు ఎత్తుకోకపోతే చెన్నై ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా పట్టుకుంటారు అదే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పని చేసుకొని ఒక 20 గ్రాముల నుంచి 25 గ్రాములు ఎత్తుకోకపోతే ఏ ప్రాబ్లం ఉండదు అది కాక చెప్పుకోవచ్చు మనం వచ్చాము మేము కష్టపడి పని చేసుకున్నాం అక్కడ క్వాలిటీగా ఉంటుంది బంగారం అందుకని చెప్పి తీసుకొచ్చుకుంటున్నాం అని చెప్పేసి రెండోది కనపడకుండా ఎత్తుకోపోవాలి కనిపించేడుగా వేసుకొని బాగా దిగేసుకొని ఎత్తుకోకపోతే చూసినప్పుడు పక్కకు రమ్మంటారు కనిపించకుండా ఎత్తుకోకపోతే ఏ ప్రాబ్లం ఉండదు టైం కూడా నైట్ టైం అంటే తెల్లవారుజాము లోపు దిగేటట్టు అయితే ఏ ప్రాబ్లం ఉండదు అదే తెల్లారితో 8 పైన దిగారనుకోండి డ్యూటీకి ఎక్కువ ఉంటారు కాబట్టి ఫ్రెష్గా పక్కకు రమ్మని చెప్పేసి మొత్తం చెక్ చేస్తాం కొంచెం నైట్ టైం వెళ్ళే ఫ్లైట్లో అంటే ఇక్కడ ఈవినింగ్ టైం ఎక్కి చెన్నై ఎయిర్పోర్ట్లో నైట్ టైం దిగేటట్టు ఆ ఫ్లైట్లు తీసుకోండి ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఇండిగో అనుకో నైట్ ఇక్కడ 1 గంటకి లేస్తుంది ఇండియా టైం వచ్చేసి 10 గంటలకు దిగుతుంది అప్పుడు ఖచ్చితంగా పక్కకు ఆపుతారనమాట అంటే మీ దగ్గర బంగారు ఉన్నా లేకపోయినా పక్కకు ఆపి చెక్ చేపిస్తారు మొత్తానికి 12 గ్రాములు ఎత్తుకోబోతున్నా ఎలా ఉంటుందో చూద్దాం అంటే చెన్నైకి వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తాను మీకు సిచ్యువేషన్ ఎలా ఉంది నేను ఎత్తుకోమింది దానికి ఏమన్నా అంటున్నారా లేదా అనేది వచ్చే వీడియోస్లో చూపిస్తాను మీ ఇంటికి వెళ్ళేటప్పుడు బిల్లు 374 దినాలు థ్యాంక్ యూ ఇంకా అన్నీ కొనాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకో కడియం నాకు ఎప్పుడు డ్రీమ్ అది ఖచ్చితంగా నెక్స్ట్ టైం కడియం కొందాం ఎంతన్నా కానీ కడియం కొందాం థ్యాంక్స్ నా మొత్తానికి మనం అనుకున్న డ్రీమ్ అంటే ఇది చిన్నది చైన్ తీసుకోవాలనేది కానీ కడియం కొనాలనేది నాకు పెద్ద డ్రీమ్ ఎప్పటి నుంచో సో చైన్ అయితే తీసేసుకున్నాం 12 గ్రాములు పడింది 374 దినాలు పడింది పొద్దున బంగారు రేట్ చెక్ చేస్తే 29 దినాల 380 ఫిల్స్ ఉంది ఇప్పుడు నేను కొనే టయానికి 29 దినాల 500 అయింది అంటే సాయంత్రం కల్లా ఇంకా రేటు పెరుగుతుంది నిన్న వచ్చేసి 29 దినాల 900 ఫిల్స్ ఉందన్నమాట సో నిన్నటికి ఈ రోజుకి నేను బంగారు కొనే టయానికి 400 ఫిల్స్ నాకు తక్కువ పడింది 12 గ్రాములకి మనకి తరుగు 2 దినాలు గ్రామ్ పైన 1 గ్రాముకి 2 దినాలు తరుగు యాడ్ చేసి అండ్ బంగారు రేట్ వేసి మొత్తం టోటలు 374 దినార్లు అయితే అయింది ఇలా ఎవరైనా సరే ఇలా బంగారు కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నప్పుడు చూసుకొని కొనుక్కోండి సో బంగారు రేట్ అయితే పెరిగిపోతుంది అండ్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు డ్రీమ్స్లో చూసుకోవడం డ్రీమ్స్లో కొనుక్కున్నట్టు ఫీల్ అవ్వడం తప్ప డైరెక్ట్గా కొన్నప్పుడు మాత్రం హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది సో అందుకని చెప్తున్నా 374 దినార్లకి మన ఇండియన్ రూపీస్లో ఎన్ని లక్షలు అవుతుందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి అండ్ ఈ వీడియోని షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ లవ్ యూ ఆల్ ఉంటా బాయ్ జై హింద్